2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కరపత్రికలు అనబడే వాటికి అంటే రాచగురువు పత్రికలు అనబడే వాటికి కూడా ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లు ఫ్రంట్ పేజీలో ఖచ్చితంగా ఇచ్చుకుంటూ పోయారు. ఎక్కడ ఏమి వాళ్ళను ఏమంటారు పక్కన పెట్టి కొన్ని పత్రికలకు మాత్రమే ఇచ్చుకుంటూ వెళ్ళలేదు. అయితే 2024 ఎన్నికలకు సమీపించేసరికి ఆ పత్రికలు ప్రభుత్వం ఇచ్చిన యాడ్స్ తీసుకోలేదు. కారణం ఏంటి? ఆ ఫ్రంట్ పేజీల అడ్వర్టైజ్మెంట్లు ప్రచురించుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం చేసినట్టుంటుందని చెప్పి భావించి వాళ్ళు అసలు ఆ ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లు కూడా తీసుకోలేదు. సరే, 24 ఎన్నికల్లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రికకు అయితే ఎక్కడే కనుక ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్ ఎలాంటివి కూడా ఇవ్వడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఈరోజు సాక్షి పత్రిక ఓపెన్ చేస్తే ఫ్రంట్ పేజీలో పెద్ద యాడ్ కనిపించింది. రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధిలో నూతన శకం ప్రారంభోత్సవ కార్యక్రమం జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ అంటే కడప స్టీల్ ప్లాంట్కి ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇది మొత్తం ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని చంద్రబాబు గారి నరేంద్ర మోదీ గారి పెద్ద ఫోటో వేసి ఫ్రంట్ పేజీలో మొత్తం ఫ్రంట్ పేజీ ఫుల్ పేజ్ యాడ్. ఇందులో ఇంకా ఎవరు ఓకే ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు ప్లస్ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి తలకాయ తగిలిచ్చారు, లోకేష్ గారి తలకాయ తగిలిచ్చారు, నెక్స్ట్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారి తలకాయ కూడా తగిలిచ్చారు. ఫ్రంట్ పేజీలోనే యాడ్ కనిపించింది. నిజంగా భలే గమ్మత్ అనిపించింది. కడప స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ప్రారంభమయ్యాయి, పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వాటిని ఆపేశారు అని అండ్ ఆ పనుల పరిశీలించడం కోసం చెప్పి వైసీపీ నేతలు వెళ్తే వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. అది పెద్ద ఉద్రిక్తకు దారితీసింది. మా పని చంద్రబాబు గారు తన అకౌంట్లో క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు, మేము చేసినవన్నీ ఆయన అకౌంట్లో వేసుకుంటున్నారు అని కొన్ని రోజుల నుంచి వరుస పెట్టి ట్వీట్లు, వరుస పెట్టి కథనాలు, వరుస పెట్టి మీడియా సమావేశాలు, ప్రకటనలు ఇచ్చుకుంటున్న వైసీపీ ఈరోజు వాళ్ళ పత్రికలో ఫ్రంట్ పేజీలో ఇంత పెద్ద యాడ్ ప్రచురించడం ద్వారా నిజంగా ఏం మెసేజ్ ఇస్తున్నారు, లేకుంటే వీళ్ళ వ్యూవర్స్కి ఎలాంటి మెసేజ్ పంపిస్తూ ఉన్నారు అంటే వీళ్ళే ప్రచారం చేస్తూ ఉన్నారు ఈరోజు ఆ ప్రాజెక్టు పనులు స్టార్ట్ అవుతున్నాయి అని ఫ్రంట్ పేజీలో పెద్ద యాడ్ ద్వారా. జనరల్గా అయితే నాకు తెలిసి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పత్రికలు ఉండింటే తీసుకునేటివి కాదేమో. ఎందుకంటే మనం దీన్ని మనది అని చెప్పి మనం ఓన్ చేసుకుంటూ ఉన్నాం, మన హయాంలో స్టార్ట్ అయ్యాయన్నాం. చంద్రబాబు గారు మన అకౌంట్లో మన మేలు ఆయన అకౌంట్లో క్రియేట్ చేసుకుంటున్నారు, మన పని అంటున్నారు. అటువంటి మళ్ళీ వీళ్ళ పత్రికలోనే ఫ్రంట్ పేజ్ యాడ్ ఇచ్చుకుంటూ పోయి నిజంగా భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. బేసిక్గా సరే, వాళ్ళ పత్రికల వాళ్ళు ఏం ఆలోచించి యాడ్ తీసుకున్నారు ఏంటి అనేది కథ పక్కన పెడితే నాకు ఇది చూడగానే అరే ఇది క్రెడిట్ ఓన్ చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి, మా క్రెడిట్ అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఫ్రంట్ పేజీలు మళ్ళీ యాడ్ అయింది. గమ్మత్ అనిపించింది.